తెనాలి డబుల్ హార్స్ వారి సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి సందర్భంగా అందరూ సరదాగా గడుపుకుంటే మరోవైపు దొంగలు మాత్రం ఇదే అవకాశంగా తీసుకున్న పరిస్థితి చాలా చోట్ల కనిపిస్తుంది. విశాఖలో నిజానికి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గత వారం రోజులుగా జాగ్రత్తలు తీసుకుని ప్రజలకు హెచ్చరికలు చేశారు. అయినప్పుడు కూడా గోపాలపట్నం ఇందిరానగర్లో ఈరోజు ఉదయాన్నే చూసుకుంటే ఒక అమ్మాయి అలా నడుచుకుంటూ వెళ్తుండగా చైన్ స్నాచింగ్ జరిగింది. పాప కూడా మనతో ఉన్నారు. అమ్మ, ఏం జరిగిందమ్మా? మీ పేరేంటండి? సాహితి. ఏం జరిగిందమ్మా? నేను షాప్కి వెళ్ళి లోపలికి ఇంటికి వెళ్తున్నప్పుడు అక్కడ సెల్లార్ దగ్గర వెనక నుంచి వచ్చి మెడ పట్టుకున్నారు. మెడ పట్టుకోగానే అరిచాను, అమ్మ అమ్మ అని అరవగానే నోరు మూసి గొంతు పట్టుకొని గొంతు గట్టిగా పట్టేసుకొని చైన్ పట్టుకొని లాగేశారు. లాగి ఆ సందు ఉంటే ఆ సందులో నుంచి అలా పైకి వెళ్ళిపోయారు సార్. అంటే ఎలా బైక్ మీద వచ్చారమ్మా? ఎంతమంది వచ్చారు? అబ్జర్వ్ అది చేయలేదు సార్. అంటే ఇప్పుడు అంటే 1 year నుంచి ఇక్కడే ఉంటున్నాం కదా, ఇంకా అవన్నీ పట్టించుకోకుండా ఎప్పుడులాగే వెళ్ళి వచ్చేసాను సార్. అంతగా అబ్జర్వ్ చేయలేదు. కనీసం వాళ్ళ ముఖం అంటే నాలాగా పెద్దవాళ్ళ లేకపోతే చిన్నవాళ్ళ ఎట్లా ముఖం? ఏజ్ అలా 30 అలాగ ఉంటుంది. కొంచెం అది గడ్డం అది పెద్దగా ఉండి బ్లాక్గా ఉంటారు అతను. మరి అరిచారా మీరు వెంటనే? అమ్మ అమ్మ అని అరిచాను, గట్టిగానే అరిచాను సార్. బట్ ఎవరు రాలేదు. మరి ఏం చేసావు వెరీ నెక్స్ట్? అంటే మీరు కేకలేస్తే వాళ్ళు చైన్ లాగేసుకుని పారిపోయారా? లాక్కొని వెంటనే తోసి పరిగెట్టుకొని వెళ్ళిపోయారు సార్. ఎంతమంది వచ్చినట్టు అనిపిస్తుంది? ఒకలే చూసాను నేను. సార్ మీరు చెప్పండి, అంటే ఎప్పుడైనా ఈ ఊర్లో ఇలా జరగడం చూసారా? ఈ రోజు ఏమనిపిస్తుంది? లేదు సార్, ఈ రోజు కొత్తగా అనిపిస్తుంది సార్. ఎప్పుడు ఇలా జరగలేదు. అది పట్టపగలు అమ్మాయిని గొంతు పట్టుకున్నారంటే చాలా భయంకరంగా ఉంది. ఇప్పుడు మేము చెప్పాలనుకున్నా సరే, ఇది సంక్రాంతి జరగడం మరీ ఘోరంగా ఉందన్నమాట. ఓకే అమ్మ, ఆ చైనా ఏంటి, దాని బరువు ఎంత ఉంటుంది? మీ అమ్మగారు ఎప్పుడు చెప్పారా? ఏంటి? తులం ఉంటుంది అన్నారు సార్. తులం పైకి ఉంటుంది అన్నారు. సరే చెప్పండి, మీ ఊర్లో ఇలాగ ఎప్పుడైనా అనుకున్నారా? ఇంతకుముందు 10 సంవత్సరాల కిందట జరిగిందండి. రోడ్డు మీద కుళాయి నీళ్ళు పడుతుంటే అప్పుడు తెంపేసి బండి మీద పారిపోయారు, పల్సర్ బండి మీద. ఇంతకుముందు అలాగే ఇప్పుడు జరిగింది. ఆ తర్వాత పోలీసులు ఎంక్వైరీ అది చేసిన తర్వాత కొంచెం తగ్గాయి. ఈ మధ్యన ఈ పాపది ఇలాగా జరగడం అది. ఇది సాహితి అమ్మాయి పాలిటెక్నిక్ 3rd year చదువుతున్నారు. ఇంటి దగ్గర నుంచి సామాన్లకి పక్కన ఉన్న డిపార్ట్మెంట్ స్టోర్కి వెళ్ళి తిరిగి వస్తుండగా ఈ రకంగా జరిగిందని చెప్తున్నారు. అయితే ప్రాథమిక సమాచారం బట్టి ఒక వ్యక్తి గడ్డంతో ఉన్నట్టు కూడా చెప్తున్నారు. అయితే మరోవైపు చూసుకుంటే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వేరు ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్ను కూడా పరిశీలిస్తున్నారు. నిందితులను పట్టుకునే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, గోపాలపట్నం నుంచి. గోపాలపట్నం ఇందిరానగర్ వద్ద చైన్ స్నాచింగ్ జరిగింది. ఉదయాన్నే దాదాపు 8 గంటల సమయంలో ఈ దొంగతనం జరిగినట్టు మనకు తెలుస్తుంది. జరిగిన ప్లేస్లో మనము RTV ఎక్స్క్లూజివ్గా ఈ విజువల్స్ అందించే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ఎవరైతే బాధిత యువతిగా చెప్పుకునే సాహితి కూడా మనతో ఉన్నారు. అమ్మ, ఏం చదువుతున్నావు నువ్వు? ఏం జరిగిందమ్మా ఉదయాన్న? షాప్కి వెళ్ళి ఇలా వస్తున్నాను సార్. వస్తుంటే బ్యాక్ నుంచి మెడ పట్టేసుకున్నారు. ఇలా వెళ్తుంటే ఈ పైన వెళ్తుంటే గట్టిగా పట్టేసుకున్నారు. భయంతో అరిచాను. అరవగానే నోరు మూసి గొంతు పట్టేసుకున్నారు. గొంతు పట్టుకొని చైన్ లాగి నన్ను తోసేశారు. తోసేసి వెంటనే పరిగెట్టుకొని ఈ వీధిలో నుంచి వెళ్ళిపోయారు. ఇలాగా అంటే మీరు కేకేసారా? ఒకసారి అరిచాను, అమ్మ అమ్మ భయంతో ఇంకా గట్టిగా అరిచాను. అరవగానే ఇంకెవరు రాలేదు. రాకపోయేసరికి భయంతో నేను అలాగ ఉండిపోతే అతను పట్టుకొని వెళ్ళిపోయారు సార్. అంటే వాళ్ళని చూసారా ఎప్పుడైనా? అలా కొత్త వాళ్ళలాగా అనిపిస్తుంది. ఎలా ఉన్నారమ్మా? ఆకారం ఎలా ఉంది వాళ్ళు? కొంచెం హైట్ పొడవుగా ఉంటారు, బ్లాక్గా ఉన్నారు, గడ్డంతో ఉన్నారు. అది అతని ఏజ్ 30 అలాగ ఉంటుంది సార్. ఓకే, మీరు షాప్కి వెళ్ళినప్పుడు మీ వెనక నడవడం అలాగేమైనా అబ్జర్వ్ చేశారా? లేదు సార్, అతన్ని ఎప్పుడు కూడా చూడలేదు మేము ఇక్కడ. అంటే మీరు ఇప్పుడు ఇలాగే నడుచుకొని వచ్చారు కదమ్మా, చూడండి, ఇలాగే మీరు నడుచుకొని వచ్చారు. నడుచుకొని వచ్చినప్పుడు మీకు అతను సడన్గా కనిపించాడు, లేకపోతే మీతో పాటు అలా వచ్చాడా? నా వెనకనైతే రాలేదు సార్. వెనకన రాలేదు సార్. మరి ఎలాగొచ్చారో తెలీదు. బట్ వెనక నుంచి అయితే నాకు రాలేదు. వెనక నుంచి రాలేదు అతను. ఇది ఈరోజు మనం ఇక్కడ చూస్తే ఇప్పుడు ఎవరైతే అమ్మాయి ఉన్నారో సాహితి, ఈమె పాలిటెక్నిక్ చదువుతున్నారు. వీళ్ళ ఇల్లు ఇక్కడ ఇందిరానగర్లో ఉంది. ఆమె చెప్పిన బట్టి ఇటు చూస్తే ఇక్కడ నుంచి సెకండ్ ఫ్లోర్కి ఈమె వెళ్ళాలి. ఇక్కడ నుంచి 2వ ఫ్లోర్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఏదైతే ఆ అమ్మాయి ఉన్నారో అక్కడ దగ్గరలోనే ఇలాగ నిందితుడు
ఈ రకంగా పారిపోయినట్టు తెలుస్తుంది. అయితే పోలీసులు అయితే ఇప్పుడు దీనికి సంబంధించి పరిశీలిస్తున్నారు. నిందితుడు ఇటువైపు వాస్తవానికి చూసుకుంటే ఈ నిర్మానుష ప్రదేశంలో ఈ రకంగా దొంగతనానికి పాల్పడ్డారంటే ఖచ్చితంగా ఎంతో కొంత అవగాహన ఉండే పరిస్థితి ఉంటుంది ఈ ప్రాంతంలో. లేకపోతే ఈ అమ్మాయి కథలకి నుంచి కొంత వాచ్ చేసిన తర్వాతే ఈ నేరానికి పాల్పడే అవకాశాలు ఉన్నాయి. ఏదైనప్పటికీ ఒకవైపు పోలీసులు ముందస్తుగానే ప్రజలను అప్రమత్తం చేశారు. అయినప్పుడు కూడా ఈ రకంగా నేరం జరగడం కొంత చర్చ కొనసాగుతుంది. అయితే మరోవైపు పోలీసులు మాత్రం వేరువేరు ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు. నిందితులను పట్టుకునే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, గోపాలపట్నం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.